తీసుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు. ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తాను, పులుసులో వేసాను ఆల్రెడీ. ఒక రెబ్బ కూడా మనం సరే ఇలా వేసేసుకున్నాం. ఓకేనా? డెకరేషన్ అమ్మా, ఫినిషింగ్ లేకుండా ఏదైనా బాగుంది. ఇదిగో నీళ్ళు పోసేసుకొని బాస్మతి రైస్ చూడు, బాస్మతి రైస్ మంచిది. 2-3 రూపాయలు కానీ పలావ్ తిన్నట్టుంటే మనం ఏం తింటాం, మన ఎంప్లాయీస్ కూడా అదే పెట్టాలా. మన ఆంటీ ఇంకా 2 వర్కర్స్ మనము అందరం వేసుకుంటాం. చూడు మంచి బియ్యం, కానీ వండుతున్నప్పుడు సేమియా లెక్క పెడుతున్నట్టుంటుంది. చేపల పులుసు చూపించు మన వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇది చేపల పులుసు అండి. మీకు ఫిష్ పచ్చడి పెట్టడానికి చేపలు తీసుకొచ్చా. ఆ చేపలు స్కిన్ తీసేసి బతికున్న చేపలు అవడం వల్ల అసలు వెండి మెరిసినట్టు మెరుస్తూ ఉండేది. ఇంకా నా చెయ్యి ఊరుకుంటుందా, మా వాళ్ళందరూ కూడా చేపలు పోనీ ఏంటి వాళ్ళందరూ కూడా పెడదామని చెప్పేసి నా మనసుకి అనిపించింది. అందుకని వెంటనే చేపల పులుసు చేయడానికి రెడీ అయిపోయా. ఇందులో చేపల పులుసు చేయాలంటే కష్టపడాల్సిన అవసరం లేదండి. ఎందుకు తెలుసా, అమ్మ గరం మసాలా ఐటమ్స్ అన్ని మీ దగ్గర ఉంటే మీరు ఏ మటన్ తీసుకొచ్చినా ఏ చికెన్ తీసుకొచ్చినా ఆన్ ది స్పాట్లో వంట చేసి మీ హస్బెండ్ కానీ మీ ఫ్యామిలీని కానీ మీరు మెప్పించవచ్చు. ఈ ఫిష్ పచ్చడికి వచ్చిన తిప్పలకి మనం ఈరోజు పులుసు చేస్తున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు చూపిస్తున్నా. అమ్మ కూరకారం కావాలి, అమ్మ పసుపు పొడి కావాలి, అమ్మ ఫిష్ పులుసు మసాలా పౌడర్ కావాలి, అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కావాలి. ఇవన్నీ మటన్లోకి చికెన్లోకి దేంట్లోకైనా సరే డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టుకోవద్దు. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని బయట పెట్టుకోవాలి. పొడి కరెక్ట్గా పొడి మొత్తంలో పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది హోమ్మేడ్గా మేము చేసిన పసుపు, హోమ్మేడ్గా మేము చేసిన ఫిష్ పులుసు మసాలా పేస్ట్ పౌడరు. ఇక మీకు ఏం కావాలన్నా మా దగ్గర ఇవన్నీ ఉంటాయి ఆన్ ది స్పాట్లో. టీనేజ్ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చిటికేసేసి 100 మంది వచ్చినా సరే భోజనం మేము రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తామంటారు. ఎందుకంటే పేస్ట్లు అన్నీ ఉన్నాయి, గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక మీకు ఎందుకంటే మేము ఉన్నాం కదా, ఎండలో కూడా హార్డ్ వర్క్ చేసి మేము మా ఎంప్లాయీస్ మంచి ప్రోడక్ట్ తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తాం. నచ్చిన వాళ్ళు వెజ్ నాన్ వెజ్ పికిల్స్, మటన్, చికెన్, ఫిష్, అలాగే టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఏ పచ్చడి కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చేపల పులుసుకి తిక్కుగా ఉండేది, వెడల్పుగా ఉండే డబ్బా కంపల్సరీ అవసరం అండి. ఇలా తిక్కుగా వెడల్పుగా ఉండేదైతే ముక్క చెదలదు, వీడియోలో కూడా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా ఎవరికైనా వేయాలన్నామా ఇదో అట్లా కాడ గరెక్ట్ తీసేసుకొని చూడు ఇలా అనేసేసేయచ్చు. అదైనా వెడల్పుగా ఉండాలి. కూర ఉడుకుతున్నప్పుడు సరే అట్లా కాడ పెట్టి ఇట్లా గరెక్ట్లు పెట్టి తిప్పుతూ ఉంటారు. అది అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే చేయాలి అంటే చూడండి, ఇలా బట్టి పెద్ద మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చిన్న మంట మీద పెట్టేసి ఇలా అనాలండి. గుడ్డ పెద్దదైనట్టు మీకు అని చూపించేదాన్ని. ఇలా అనాలి. అప్పుడు కింద అడుగంటుకోకుండా మసాలా కూడా చుట్టూ మొత్తం కలిపి బాగుంటుంది. ఈ పులుసు నేను ఎన్నో వీడియోస్ పెట్టి మిలియన్స్ కిలో ఉన్నాయి. ఈ పులుసు 1 రోజులు మీరు బయట పెట్టినా సరే పాడవుతుంది. ఏదైనా ఊర్లో వెళ్ళాలనుకుంటే మధ్యతరగతి వాళ్ళు ఇలా పులుసు చేసుకొని ఒక క్యారేజ్ మీద వేసుకొని వెళ్ళారనుకోండి, అందరికీ ఏ హోటల్లో కూడా అద్భుతమైన ఫుడ్ దొరికిందని నమ్మకం లేని వాళ్ళకి ఇలాంటి పులుసులు, కొడుకు ఫ్రై, చికెన్ ఫ్రై నేను చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మినిమం 3-4 డేస్ పెట్టుకొని తినొచ్చు. మన ఇంట్లో ఉందనుకోండి, తడి తగలకుండా ఉంటే 5 డేస్ ఈ చేపల పులుసు అసలు పాడే అవ్వదు. అంత మంచి చేపల పులుసు. ఫుల్ వీడియో చూడండి, ఆర్డర్ చేసుకోండి. గరం మసాలా ఐటమ్స్, టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. వీడియో కింద కూడా చెక్ చేసుకోండి.